విశ్వక్ లేడు కదా ఇక్కడ అన్నట్టే ఉండే సెట్లో కనగానే ఒకసారి అందరికీ ఉన్నాడు విశ్వక్ ఉన్నాడు అని గుర్తొచ్చింది. కొంచెం మర్చిపోయారు మెల్లమెల్ల. ఇక్కడ ఎవడైతే ఏం నడుస్తుందో గోల గోల అవుతుండే అంతా. ఐ థింక్ ఇది హిలేరియస్ పార్ట్ ఆఫ్ అంటే వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉండిపోతుంది అనుకుంటా మొత్తం ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్. మెయిన్ నేను ప్రిపేర్ అయినా కానీ రియాలిటీ వీళ్ళకి రాలేదు. వీళ్ళు కత్తులు కట్టరాలు పట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు కోసేయడానికి ఐబ్రోస్ ఇవన్నీ అప్పుడు చూసి ఓహో ఇప్పుడు మనల్ని మార్చేయబోతున్నారు అనమాట అని అప్పుడు స్టార్ట్ అయింది నాకు థింకింగ్. అంటే ఉంటుంది కదా, ఓహో ఇంత పెద్ద పని పెట్టుకున్నావు నువ్వు, ఓకే రెడీ అని చెప్పి బయట కూర్చోగానే వచ్చిర్రు ఇట్లా వచ్చి అన్నీ తీసేసారు. అద్దంలో చూసుకోగానే ఇంకొకటి అర్థమైంది. నేనేంటి సరదా షూటింగ్ చేసుకోవచ్చు, బయట తిరిగేయచ్చు, అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అనుకున్నా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అద్దంలో చూసుకున్నాక నువ్వు షూటింగ్ అయినాక పారిపోయి ఇంట్లో దాక్కోవాలి. ఈ నెలన్నర నువ్వు బయట ముఖం చూపించుకోలేవు, సెపరేట్ లాక్డౌన్ జరిగింది, ఏం చేయలేవు అన్నది నాకు అప్పుడు అర్థమయ్యి ఒక 24 hours పట్టింది. ఓహో ఇప్పటి నుండి నేను బయట తిరగలేను, ఎక్కడికి వెళ్ళలేను, ఎవరిని కలవలేను, చూపించుకోలేను కూడా కదా ఫేస్. ఇంట్లో ఎలా పరిస్థితి ఇప్పుడు అమ్మ అక్క వాళ్ళు ఓకే అండి, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు పాయలం కొడతారా నన్ను ఇంట్లోకి వెళ్ళి ఏదో ఇంట్లో వెళ్ళిపోంటారా. అట్లా కాదు మరి చూసినప్పుడు సడన్ గా ఒక షాక్ ఒక సర్ప్రైజ్ అవి ఉంటాయి కదా. వాళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా దొరికింది వాళ్ళకి. వాళ్ళకి ఏముంది, వాళ్ళు సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసారు చూసుకుంటా. భలే ఉన్నారా అనుకుంటా. ఇది ఒకటి ఉండే. సో ఆ 1.5 months అది షూటింగ్ ఈరోజు అయిపోయింది. నెక్స్ట్ డే నుండి ఏంది, నెక్స్ట్ డే వచ్చేది కదా అంతా హెయిర్, నెక్స్ట్ డే ఏది రాదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి యూరోప్ వెళ్ళిపోయినా. మొత్తం అన్ని పెరిగిన తర్వాత వాపస్ వద్దామని. ఇక్కడ ఉంటే ఇంట్లోనే ఉండాలి, దాని బదులు సోలో ట్రావెల్కి వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. కానీ ఇంత డ్రాస్టిక్ గెటప్ లో డిఫరెన్స్ ఉన్నప్పుడు స్కెడ్యూల్స్ చాలా ప్లాన్డ్ గా చేసుకోవాలి కదా. అంటే సోను మోడల్ పూజలో సావుగారు గట్టిగా మొక్కుకొని పూజ చేసారు. పూజ రోజు చేసిన డేట్ అది. ఫాస్టెస్ట్ పూజ రోజు చేసిన డేట్. మేము మేకప్ వేసింది కూడా ప్రొఫెషనల్ నిక్కీ అని, అంతకుముందు రెమోకి చేశాడు ఆయన. సో వాళ్ళని పిలిపించి స్పెషల్ కేర్ తీసుకున్నాం. సో హెయిర్ ఐస్ అన్ని కూడా వాళ్ళే చేశారు. అందుకని ఇప్పుడు అమ్మాయి గెటప్ వేయడం ఒక ఎత్తు అయితే ఆ అమ్మాయి ఎలా ఉండాలి అని అనుకోవడం కూడా ఒక ఎత్తు. ఒక గెటప్ ఫిక్స్ అవ్వాలి, ఆ మొత్తం మేకప్ దగ్గర నుంచి హెయిర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. సో దానికి ఎన్ని వర్షన్స్ అనుకున్నారు, మీ మీద ఎన్ని వర్షన్స్ ట్రై చేశారు, అది కావాలి మాకు. హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే మేము రెగ్యులర్ గా. హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే, డ్రెస్సులు చేంజ్ అవుతుండే. ఏదో శారీయే కాకుండా దుపట్టా, శారీ, అవి స్కర్ట్ అన్ని వేసారు. కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు ఆకాంక్ష ఒకలా రెడీ అవుతుంది, మంజుష ఒకలా రెడీ అవుతుంది కదా. ఇప్పుడు లైలా ఎలా రెడీ అవుతుంది అనేది ఎలా ఫిక్స్ చేయాలి. నా కాంప్లిమెంట్లు తీసుకోలేకపోతున్నా. ఎవడన్నా బాగున్నావు, అరే బ్రో మస్తున్నావు బ్రో, అసలు అదిరిపోయిందంటే థ్యాంక్ యూ బ్రో అనొచ్చు. ఈ లేడీ ఎగేటప్పుడు రాగానే అబ్బా బ్రో అదిరిపోయినా బ్రో, కత్తిలాగా ఉన్నావు బ్రో అంటే సరే అని చెప్పి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే నేను థ్యాంక్ యూ అనలేను కదా. ఈయనకి ఎంత ఈజీగా వస్తుంది ఆ బాడీ లాంగ్వేజ్ అసలు వెంటనే. మూవీలో ఇంకా చాలా ఉంటాయి. కాదు మీకు తెలియకుండా కూడా ఎప్పుడన్నా లైలాగా ఏమంటారు అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ యూరోప్ వెళ్ళిపోయినా ఏమన్నా ఉన్నా కూడా మెల్లమెల్ల సర్దుకొని బయటకు వచ్చేసి రిటర్న్ వద్దామని. ఓకే, సో ఆ బ్రేక్ వల్ల కొంచెం మళ్ళీ విశ్వక్గా మారడానికి టైం దొరికింది. ఓకే, సో ఆకాంక్షతో మాట్లాడడం, మేము మాట్లాడింది ఏమైనా అర్థమవుతుందా మీకు? గ్రీక్ అండ్ లాటిన్ లా ఉందా, ఏదేదో మాట్లాడుతున్నారు అని? కొంచెం కొంచెం అర్థమైంది. ఓకే, బట్ ఐ విల్ ట్రై. అవునా? I used to watch. తెలుగు హీరోయిన్ అవ్వాలనా? No, I mean Bollywood also. That interview record అయింది. Both. So what do you think of his? He is an outstanding actor. I think he starts living the character, which is something I really look up to when and that's very inspiring. So after watching all those mass, heroic kind of films, and suddenly Vishwak appears as Laila in front of you. So what was your reaction? I mean, first time when I saw him, I didn't recognize him. I thought it's some lady sitting actually. And my team was like, this is Vishwak. And that's when I was like, oh wow. He's really now gotten into his character. But he looked very beautiful. Tough competition for me. Of course. టఫ్ కాంపిటీషన్ ఇప్పుడు చాలా మందికి ఇస్తున్నారు. తర్వాత మీకు హీరోగా కంటే లైలాగా కూడా చాలా ఆఫర్లు వచ్చేలాగా ఉన్నాయి మీకు. షాప్ ఓపెనింగ్స్ పిలుస్తారా? ఇదేదో బాగుంది యాక్చువల్లీ. డిస్గైస్ లో వెళ్ళిపోయి లైలాగా
యా అంటే ఎక్కువ అట్లా 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 వర్కౌట్ అయితే కూడా హ్యాపీ. ఇప్పుడు ఏంటి మరి పింకీ మోడల్ కి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అనుకున్నా పుట్టిన 2 years తర్వాత ఏమ తెలుగు ఫిల్మ్ హీరో అవ్వాలనా? అయ్యా అనుకోలేదు, చిన్నప్పుడు అయితే అనుకోలేదు. లైలాతో పని చేయాలని ఎప్పుడు అనుకున్నారు? లైలాతో పని చేయాలని ఫస్ట్ నేనేం అనుకోలేదు, వాళ్ళే అనుకున్నారు. ఓకే. సో ఆఫీస్ నుంచి కాల్ నేను యూజువల్లీ గెటప్ లో ఉండి నా పాత ఫ్రెండ్ 12 years నుండి ఫ్రెండ్, నాకు చిన్నకున్నప్పుడు ఫ్రెండ్, గెటప్ లో ఉండి ఏంటి అని చెప్పి నార్మల్ భుజం మీద చేసి తిరుగుతుంటాం కదా, నువ్వు అట్లా చేయకు, నాకు డైజెస్ట్ అయితే లేదు, కొంచెం చూసి ఉండు నాతో అంటుంది. మనం అలవాటు ప్రకారం ఏంటి అని చెప్పి చేసి తిరిగేస్తున్నావు, అట్లా తగులుతున్నావు, నువ్వు చూసుకో నాకు నువ్వు అనుకొని. వాళ్ళకి ఎంత వద్దన్నా కూడా లాంగ్ హెయిర్, ఆ స్మెల్ కూడా మొత్తం కొంచెం అమ్మాయి పర్ఫ్యూమ్ అవి వస్తాయి కదా, హెయిర్ ది సంథింగ్ వస్తుంటే నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎంత మారిపోయారు, అది బర్దాష్ అయితే లేదు వాళ్ళకి. నేను నార్మల్ ఫ్రెండ్సే కదా అని, వాళ్ళు మాత్రం నన్ను ఫ్రెండ్ లా చూడట్లేదు ఆ గెటప్ లో ఉన్నప్పుడు. కానీ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్న ఒక ఫ్రెండ్ ని సడన్ గా గెటప్ లో చూడడం అంటే అది ఫస్ట్ రియాక్షన్ కావాలి నాకు. ఫస్ట్ రియాక్షన్ లుక్ చేసినప్పుడే చూసిన, ఐబ్రోస్ అవన్నీ టెస్ట్ టైం లోనా? టెస్ట్ ఓకే. అప్పుడే చూసిన. చూస్తే ఏమని డిఫరెంట్ గా అనిపించింది. చూసినా నేను ఫస్ట్ టైం చూసిన, మాకు మళ్ళీ ఆ రియాక్షన్ కావాలి. అంటే వావ్ అని ఏమనిపించే, కొత్తగా అనిపించింది చూసిన. ఓకే అడిగి తప్పు చేసినప్పుడు అట్లాగే సడన్గా వావ్ అంటే డిఫరెంట్ గా అయితే అనిపించింది. అంతా చూసి ఫస్ట్ టైం కదా లైవ్ చూడడం, డిఫరెంట్ గా అనిపించింది. కానీ పింకీ మోడల్ లైలాతో ప్రేమలో పడిందా? పడ్డాడా? నేనేంటి జెండర్ అందరికీ మార్చేస్తాను. నేను ప్రేమల వల్లే పడాల్సిన వాళ్ళు పడ్డారు చాలా మంది. బయట ఎలాగో జరుగుతుంది చాలా, బయట స్క్రీన్ లో కూడా. కానీ నేను టీజర్ అది చూసినప్పుడు మీరు లాస్ట్ లో ఆ డైలాగ్ అది చెప్తారు కదా, అఫ్ కోర్స్ వాయిస్ అది పర్ఫెక్ట్ గా సింక్ అయింది, సెట్ అయింది. బట్ ఆన్ సెట్స్ వాయిస్ కి అటైర్ కి మీకు చూస్తున్నప్పుడు ఎలా అనిపించేది? వాయిస్ మేము విశ్వక్ వాయిస్ తోటే చేసాం షూటింగ్. అదే అంటున్నా, హీఈస్ ఇన్ దట్ బ్యూటిఫుల్ లైలా గెటప్ అండ్ హిస్ వాయిస్ ఇస్ విశ్వక్. మాడ్యులేషన్ చేస్తుండే మరి డైరెక్ట్, మరి ఆ గొంతుతో చేయం కదా, మాడ్యులేషన్ తోనే చేస్తుండే పర్ఫార్మెన్స్. అది ఎట్లా ప్రాక్టీస్ చేశారు? నేను దూరం వచ్చేసాండి, ఇప్పుడు నాకు డిసెంబర్లో అయిపోయింది, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేను. మీరు Feb 14th వరకు మాకు లైలా కూడా వీటితో చేస్తున్న ప్రమోషన్స్. లైలా మీరు థియేటర్కి వచ్చి చూడాలి. ఇప్పుడు గాడ్జిల్లా సినిమా చూసినప్పుడు గాడ్జిల్లాతో ఇంటర్వ్యూ చేస్తారా మీరు? చెప్పండి, గాడ్జిల్లాని ఇట్లా టికెట్ కొనుక్కొని పోయి చూడాలి. గాడ్జిల్లా బయటకు వచ్చి తిరగదు కదా, అది గాడ్జిల్లా మాకు. మీరు ఆ గాడ్జిల్లా టికెట్ కొని చూడాలి. సరే, ఓకే. కానీ సాహు గారే విశ్వక్ని అనుకుని అప్రోచ్ అవ్వడం అనేది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే రామ్ నారాయణ్ గారు కూడా అన్నట్టు ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో విశ్వక్ సేన్ గారు. అసలు మీకు ఆయన ఐడియా రావడం ఒక ఎత్తు, అండ్ ఆయనతో ఇది వర్కౌట్ అవుతుందని అనుకోవడం ఒక ఎత్తు. సో ఆ గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే ఏం లేదండి, ముందు ఒక లేడీ గెటప్ వేయాలన్నప్పుడు ఆ గెటప్ వేసినప్పుడు కూడా అందంగా కనిపించాలి కదా. కరెక్టే, కానీ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా, వర్కౌట్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే లేదు, ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉంది. ఏంటంటే డెఫినెట్గా అతను ఏ క్యారెక్టర్ అయినా పుల్ ఆఫ్ చేస్తాడని నమ్మకంతోనే వెళ్ళాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే తను ట్రై చేయడానికి ముందు ఉంటాడు, అందరు ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయరు. ఇందాక చెప్పినట్టు తను ఏంటంటే తన కొత్త రోల్ ఉన్నా ఏదన్నా సరే నేను చేస్తాను, నా క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ తనకు ఉంటుంది. అందుకనే మనకు కూడా ఏంటంటే అలా ఉన్న హీరోలతో వెళ్తాం వల్ల మనకున్న దానికన్నా అవుట్పుట్ బాగా వస్తుంది, మనం ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే నాకు ఆ రోజు తను చెప్పినట్టు చాలా భయపడ్డాడు యాక్చువల్గా. మేము కూడా ఏముందిలే లేడీ గెటప్ అండి అన్నట్టే అనుకున్నాం ఫస్ట్. కానీ ఆ రోజు 1-2 days చాలా ఇబ్బంది పడ్డాడు, అన్నీ తీసేటప్పుడు అన్నీ నాకు చెప్తా ఉంటారు కదా. సో అది ఒక షాక్ ఫ్యాక్టర్ కదా వాళ్ళకి కూడా. సో బట్ తనే కన్విన్స్ అయ్యి లేదు మనం చేద్దాం, ఛాలెంజ్గా తీసుకోవటం కూడా గ్రేట్. అందరు చేయరండి, దాంట్లో డౌటే లేదు. ఈ సినిమా డెఫినెట్గా తిను లేకపోతే సినిమానే లేదు చెప్పాలంటే, విశ్వక్ లేకపోతే సినిమా లేదు. నువ్వు చేయాలనుకోవడం కూడా గ్రేట్ అన్నయ్య సబ్జెక్టు. నువ్వు ఆడింది బెట్టే పెద్ద. అంటే ముందు మన ఆడియన్స్ ఏదైనా కొత్తది దే వాంట్ ఇట్ వస్తే అది డెఫినెట్గా వాళ్ళు లైక్ చేస్తా అనే ఒక గట్ ఫీలింగ్తోనే వెళ్ళాం. కానీ బట్ రిస్క్ ఉంది అంటే మనం కూడా చేయం కదా. అంటే రిస్క్ ఇస్ దేర్. బట్ ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే మన ఆడియన్స్ చూస్తారు, ఏదైనా కొత్త అని మన పక్క సినిమాలే వేరే సినిమాలే చూస్తున్నారు బాగుంటాయి. అలాంటిది మన హీరో సినిమా ఏదో కొత్తగా ట్రై చేశాడంటే ఆ రిసెప్షన్ ఉంటుంది వాళ్ళకి, దాంతోనే చేసాం అనమాట.
బట్ ఇందాక నేను వి ఫర్ విశ్వక్సేన్ గారు వర్స్టాలిటీ అన్నాను కదా, షైన్ స్క్రీన్స్కి కూడా అది వర్తిస్తుందండి. ఎన్ని వెరైటీ ఆఫ్ జాన్రాస్ షైన్ స్క్రీన్స్ నుంచి వస్తూ ఉంటాయో. సో ఐ థింక్ మీరు ఆ రిస్క్ టేకర్ బేసిక్గా. భగవంత్ కేసరి తెలుస్తుంది వెయిట్ చేస్తే లేదు లేదు, అండ్ యూ మేక్ ఇట్ వర్క్. అది షైన్ స్క్రీన్ స్పెషాలిటీ అని చెప్పాలి. హోప్ఫుల్లీ ఒకటి తీసుకున్నాం. ఆల్రెడీ వర్క్ అయిపోయింది, ఇంక మీరు చూడడానికి. ఇక్కడ ఆల్రెడీ సో మెనీ యునో ఫెల్ ఇన్ లవ్ విత్ లైలా, కాబట్టి ఇది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది. లైలా గెటప్ చూసాక ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అడిగారు కదా, ఫస్ట్ హ్యాపీ మీ ఇద్దరం. మేము మెయిల్ షూటింగ్ అంతా అయిపోయింది మాకు, అప్పుడు మేము లుక్ టెస్ట్ చేసాం ఫీమేల్ గెటప్. అప్పటిదాకా చేయలేదు, అంటే అప్పుడే తీసేస్తే మళ్ళీ పెరిగినట్టు. అప్పటిదాకా అసలు టెస్ట్ చేయలేదు, కళ్ళు మేకప్ చేసి. ఓకే ఓకే. సో అప్పుడు ఫస్ట్ లైలా గెటప్ చూసాక మోస్ట్ హ్యాపీయెస్ట్ పీపుల్ మీ ఇద్దరమే. సెట్ ఇంకా సినిమా సెట్ అనుకున్నాను. అంటే అప్పుడు దాకా తెలియదు కదండి, ఎక్స్పెరిమెంటే కదా మేము చేసింది కూడా, ఎలా ఉంటుంది ఏంటి. ఆయన కోఆపరేట్ చేశారు, అది ఎలా వస్తుంది ఏంటి వీ డోంట్ నో. యా, అంటే మరి అలా అంత పర్ఫెక్ట్గా ఫస్ట్ షాట్లోనే నీట్గా రావడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి? అంటే నాకు యాక్టింగ్కి అయితే మ్యాక్సిమము నేను తిరిగిన అవర తిరుగుళ్ళన్నీ యూజ్ అవుతున్నాయండి. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క క్యారెక్టరు చేసిందల్లా ఒకటి. కాలేజ్లో స్కూల్లో అలా నీళ్ళని ఎక్కిరియడం, వాళ్ళ లెక్క నడవడం, వాళ్ళ లెక్క చేయడం, అవన్నీ లైఫ్లో ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. సో మా అక్కని ఎక్కిరించిన, మా మమ్మీని ఎక్కిరించిన, ఇప్పుడు స్కూల్లో ఉన్న గర్ల్స్ని ఎక్కిరిస్తుండే, ఒక్కొక్కలా నడుస్తారు కదా గర్ల్స్, వాళ్ళని ఎక్కిరిస్తుండే పోయి స్కూల్లో. వాళ్ళు ఎట్లా కూర్చుంటారో అట్లా, వాళ్ళు ఎట్లా తిప్పుతారో అట్లా తిప్పుకుంటా ఫుల్ ఎక్కిరిస్తుండే. ఐ థింక్ అవన్నీ కలిపి మెమరీ రీకాల్ చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంటుండే. ఆకాంక్షను కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, తను ఎలా బిహేవ్ చేస్తుంది, తనలో ఏం తీసుకోవచ్చు అని? తనది కొంచెం మాచో క్యారెక్టర్ అండి, అంటే కొంచెం జిమ్ ట్రైనర్ కదా, కొంచెం ఆల్ఫా క్యారెక్టర్ లాగా ఉండే. సో ఆమెది ఫెమినైన్, ఆమె కంటే ఎక్కువ నేనే ఫెమినైన్ ఉంటా సినిమాలో. సో తీసుకోవడానికి ఏం లేకపోయింది. నన్ను చూసే ఇవన్నీ ఆమె చేయాలి ఇంకా.